హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని బంగారు మనసులు అనే కథను వినేద్దామండి. శాంతమ్మ శ్రావణ శుక్రవారం నాడు పొద్దుటే లేచి మడిగా బూరెలు వండింది. నిష్టగా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఇంటికొచ్చిన పేరెంటాళ్ళందరికీ శనగలు బూరెలు పంచింది. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి వచ్చి తన దగ్గర అనేక రూపాల్లో వాయినాలు తీసుకుని తనకి ఎన్నో వరాలిచ్చినట్టు భావించి శాంతమ్మ సంబరపడింది. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ముత్తైదువులందరూ వెళ్ళాక చేతిని చూసుకునేసరికి వేలికుండవలసిన ఉంగరం కనిపించలేదు. గాబరాగా శాంతమ్మ ఇల్లంతా వెతికింది. మూల మూలలా తుడిచి మరీ వెతికింది. అయినా ఉంగరం కనిపించలేదు. బీరువా కూడా తెరిచి చూసింది. ఆమె భర్త కామేశం ఇంటిల్లపాదికి ఒకే రకంగా కనిపించే 4 ఉంగరాల్ని చేయించాడు. ఆ ఉంగరాలన్నిటిపైన వారి ఇంటి పేరు తాడిమేటికి చిహ్నంగా టీ అనే అక్షరం ఉంటుంది. శాంతమ్మ ఎప్పుడూ తన వేలికి ఉంగరాన్ని ధరించేది. ఉంగరాలు ఉన్నాయన్న పేరుకే గాని ఇంట్లోని మిగతా వారెవరూ తమ ఉంగరాల్ని పెట్టుకోరు. అందువల్ల బీరువాల్లో వాళ్ళ 3 ఉంగరాలు భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు తన ఉంగరం ఏమైపోయింది? ఎలా? పూజలో ఏదో లోపం జరుగుంటుంది. లేకుంటే శ్రావణ శుక్రవారం నాడు బంగారం పోవటమేమిటి అనుకుంది శాంతమ్మ. కళ్ళనీళ్ల పర్యంతమై కొడుకుని కూతుర్ని పిలిచి ఇల్లంతా వెతకమంది. అసలక్కడ ఉంగరం ఉంటే కదా వాళ్ళకి దొరకటానికి. ఇంతలో శాంతమ్మ ఇరుగు పొరుగుల ఇళ్లకి పనివాళ్ల ఇళ్లకి వెళ్ళి అక్కడా ఉంగరం దొరక్క ఏడుస్తూ తిరిగి వచ్చిన శాంతమ్మను భర్త కామేశం చూసి జాలిపడ్డాడు. పోన్లేవే, పోతే పోయింది. అది మన బంగారం అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏడవకు, నాకు ఆకలిగా ఉంది, నాకు 4 బూరెలు తినిపించు అన్నాడు నవ్వుతూ. చిట్టి ఉత్సాహంగా 3 ప్లేట్లలో బూరెలుంచి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అమ్మా, ఇంక ఏడవకే, మాతో పాటే నువ్వు బూరెలు తిను, తప్పకుండా నీకు ఆ ఉంగరం దొరుకుతుంది అంటూ అన్నయించి అమ్మ నోటికి బూరెని అందించింది. ఇంతలో బాలు సగం కొరికిన బూరెలోంచి ఒక ఉంగరాన్ని బయటికి తీశాడు. అమ్మా, ఇదిగో నేను ఈ ఉంగరం, ఈ బూరెలో ఉంది చూశావా అంటూ తల్లికి ఇచ్చాడు. ఇదేమిట్రా, బూరెలోకి ఉంగరం ఎలా వచ్చింది? నేను బూరెలు వండేటప్పుడు నా వేలికున్న ఉంగరం జారి బూరెల పిండిలో పడుంటుంది. ఇదేమిట్రా, ఈ ఉంగరం నా వేలికి పట్టనంత చిన్నదయిందేమిటి అంది శాంతమ్మ ఆ ఉంగరాన్ని పరీక్షిస్తూ. నీ ఉంగరం నూనెలో వేగి చిన్నదైపోయింటుందమ్మా అన్నాడు బాలు. ఉంగరాన్ని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది గాని సంకోచిస్తుందా ఏమిటి అంది చిట్టి. అదేమిట్రా, మీ అమ్మ పారేసుకున్నది ఒక ఉంగరమే కదా, మరి నా బూరెలో ఈ ఉంగరం ఏమిట్రా అంటూ కామేశం ఒక ఉంగరాన్ని తీసి టేబుల్ మీద పెట్టాడు. నాన్నోయ్, ఈ ఉంగరం వ్యాకోచించింది. ఇదే అమ్మ ఉంగరమై ఉంటుంది. ఇది అమ్మవేలికి పెద్దదైపోయింది. ఈ ఉంగరాన్ని నువ్వే పెట్టుకోవాల్సిందే అన్నాడు బాలు. నాకర్థమైంది, ఇది మీ తండ్రి కొడుకుల నాటకం అన్నమాట. ఇందాక నేను అలా వెళ్ళగానే చూసి మీ ఉంగరాల్ని తెచ్చి బూరెల్లో కుక్కారన్నమాట అంది శాంతమ్మ. ఇదేం చోద్యం, నేను ఒక బూరెలోనే కదా నా ఉంగరాన్నుంచింది, 2 ఉంగరాలు ఎలా వచ్చాయబ్బా అంటూ చిట్టి మరో బూరెని చిదిపి చూసింది. అందులోంచి మరో ఉంగరం ఊడిపడింది. శాంతి, చూశావా, ఆ వరలక్ష్మీదేవికి నువ్వంటే ఎంత ప్రేమనో. నువ్వు పారేసుకున్నది ఒక్క ఉంగరమైతే ఏకంగా ఆవిడ నీకు 3 ఉంగరాలిచ్చింది అంటూ అందరూ పడి పడి నవ్వుకున్నారు. చాలేండి మీ వేలాకోలం. అసలే బంగారం పోయి నేనేడుస్తుంటే మీ ఆట పట్టింపులొకటా? అయినా నా వెరిగాని పోయిన బంగారం ఎక్కడైనా తిరిగొస్తుందా అంటూ నిట్టూర్చింది. ఇంతలో రాధమ్మగారనే ఒక ముత్తైదువ గుమ్మంలోకి వచ్చి, ఇదిగోనండి శాంతమ్మగారు, ఇందాక మీరు నా ఇంటికొచ్చి ఉంగరం గూర్చి వాకపు చేశారట. అప్పుడే నేను ముత్తైదువులకు తాంబూలాలివ్వటానికి వెళ్ళాను. ఇప్పుడే మీరిచ్చిన వాయినం బూరెలు తిందామని కూర్చున్నా. అందులో ఒక బూరెలోంచి మీ ఉంగరం ఊడిపడింది. మీరు కంగారు పడుతుంటారని వెంటనే ఇలా పరిగెత్తుకుని వచ్చాను అంటూ ఉంగరాన్ని ఇచ్చింది. అమ్మా, నీ భక్తికి మెచ్చి వరలక్ష్మీదేవి 4 ఉంగరాలిచ్చిందే అన్నాడు బాలు. ఉంగరం పోయిందనే బాధ లేకుండా శాంతమ్మగారింట్లో అందరూ ఆనందంగా నవ్వటం, ఆ పైన వరలక్ష్మీదేవి 4 ఉంగరాలిచ్చింది అనడంలో గల భావమేమిటో అర్థంగాక అయోమయంగా చూసింది రాధమ్మ. రాధమ్మగారు, నా దగ్గర వాయనం తీసుకున్న మీరు సాక్షాత్తు లక్ష్మీదేవే. మీ మనసు బంగారం. మీరీరోజు పోయిందనుకున్న నా బంగారం ఉంగరాన్ని తెచ్చిచ్చినారు. అంతేకాదండి, ఈరోజు జరిగిన ఈ సంఘటన వల్ల నా భర్తకి నా పిల్లలకి నా మీద ఎంత ప్రేముందో తెలిసింది. నేను బంగారం పోయిందని బాధపడుతుండే చూడలేక మా ఇంట్లో వాళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఒకరు తమ ఉంగరాల్ని తెచ్చి బూరెల్లో ఉంచి నన్ను సంతృప్తి పరచాలని చూశారు అంటూ జరిగిన కథనంతా పూసగుచ్చినట్టు చెప్పింది శాంతమ్మ. అప్పట్నుంచి ఆ ఊరి వారంతా శాంతమ్మని బంగారు బూరెల శాంతమ్మని, ఆ ఇంటి వారిని బంగారు మనసులు గల మనుషులని పిలవసాగారు.
కథ బాగుంది కదండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.